తెలంగాణ రాష్ట్రంలోని బీసీ ఎస్సీ ఎస్టీ కళాశాలలో పనిచేసే వర్కర్ల జీతాలు గత 10 నెలల నుంచి ఇవ్వకపోవడం చాలా బాధాకరమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ నాయకులు వర్కర్లతో ఆయన పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఒక అడ్డా మీది కూలీలకు రైతు కూలీలకు రోజుకు 700 నుండి 1000 రూపాయలు ఇస్తూ ఉంటే హాస్టల్లో పనిచేసే వర్కర్లకు మాత్రం కేవలం 450 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతోంది. దీంతో వర్కర్లు హాస్టళ్లలో పనిచేసేందుకు రాక హాస్టళ్ల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. 300 మంది ఉండే హాస్టల్లో 3 వర్కర్లు సరిపెడుతున్నారు. అలా కాకుండా వర్కర్ల సంఖ్యను పెంచి హాస్టళ్లలో మౌలిక వసతులు కూడా కల్పించాలి. అప్పుడు విద్యార్థులకు నాణ్యమైన విద్య అంది భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దపడతారు. ప్రభుత్వ విద్యారంగంలో తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలను స్వాగతిస్తున్నాం కాబట్టి హాస్టళ్లలో పనిచేసే వర్కర్ల సంఖ్యను పెంచి వారి జీతాన్ని 25,000 రూపాయలను పెంచాలి. లేని పక్షంలో వర్కర్లతో మరో ఉద్యమాన్ని నిర్మిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హాస్టల్ వర్కర్లను వెంటనే హాస్టల్ వర్కర్లను వెంటనే హాస్టల్ వర్కర్లను వెంటనే హాస్టల్ వర్కర్లను వెంటనే ప్రతి హాస్టల్ కు 5 నుంచి 8 మంది ప్రతి హాస్టల్ వర్కర్లను లైట్ బంద్ చేయమని రాష్ట్రంలోని బీసీ ఎస్సీ ఎస్టీ కాలేజ్ హాస్టళ్లలో పనిచేసే వర్కర్ల యొక్క జీతాలు 10 నెలల నుంచి ఇవ్వడం లేదు. ప్రభుత్వానికి సిగ్గుందా అని నేను అడుగుతున్నా. అరే 10 నెలల నుంచి జీతాలు లేకపోతే వాళ్ళు మొదలే వర్కర్లు హాస్టల్లో పనిచేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. వాళ్ళకు మొదలే రోజుకు 480 రూపాయలు 500 ఇస్తున్నారు. బయట లేబర్ అడ్డం మీద 700 ఇస్తున్నారు. వ్యవసాయ కూలీలకు 700 నుంచి 800 వస్తున్నాయి. ఎవరు హాస్టల్లో పనిచేయడానికి రావడం లేదు. ఇంత హాస్టల్ దుర్భర పరిస్థితులున్నాయి. ఊడిసేవాళ్ళు లేడు, కడిగేవాళ్ళు లేడు, వంట చేసేవాళ్ళు లేరు. అక్కడ చదివే పిల్లలందరూ ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ చదివే పిల్లలు ఉన్నారు. మంత్రుల పిల్లలేమో ప్రైవేట్ హాస్టల్ ఉన్నారు, మంచిగా చదువుకుంటున్నారు. మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు కాలేజీ హాస్టల్లో చదువుతుంటే వాళ్ళకి కనీస సౌకర్యాలు లేకుండా, అందులో పనిచేసే వర్కర్లకు జీతాలు ఇవ్వకుండా, ఊడిసేవాళ్ళు లేడు, కడిగేవాళ్ళు లేడు, తోమేవాళ్ళు లేడు. 300 మంది పిల్లలు ఉంటే 3 వర్కర్లు ఎట్లా? ఒక మంత్రి దగ్గర 10 మంది ఉన్నారు. సిగ్గుందా మీకు? ఒక్కరికి 10 మందిని పెట్టుకుంటారు వర్కర్లు, మంత్రులు. ఇక్కడ 300 మంది పిల్లలు ఉంటే 3 ఎట్లా పని చేస్తారు? వాళ్ళు ఎట్లా ఉంటుంది చేసి పెడతారు? టిఫిన్ చేయాలి, కూరగాయలు చేయాలి, భోజనం చేయాలి, బిర్యానీ ఉండాలి, మటన్ ఉండాలి. ఇవన్నీ చేసేటోళ్ళకల్లా వర్కర్లకు 3 వర్కర్లతో పని సాధ్యమా? పూరీలు చేయడము, వడలు చేయడము, ఇడ్లీలు చేయడము, మళ్ళా ఊడవడము, కడగడము, 3 వర్కర్లు ఎట్లా చేస్తారనే కనీస పరిజ్ఞానము కమిషనర్ కానీ, సెక్రటరీ కానీ, మంత్రులకు కానీ లేదా అని నేను అడుగుతున్నా. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే మీకు లెక్కలేనితనమా? అందుకే ప్రభుత్వాన్ని నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు జోక్యం చేసుకోవాలి. పెద్ద లెవెల్లో ముఖ్యమంత్రి గారు కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారు. మేము అందుకు ఆ విద్యా వ్యవస్థ లోపల ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టాడు. మేము దాన్ని వెల్కమ్ చేస్తున్నాం, అభినందిస్తున్నాం. అదేవిధంగా కాలేజీలలో, స్కూళ్ళల్లో కూడా మార్పులు, సంస్కరణలు చేస్తున్నారు. దానికి మేము అభినందిస్తున్నాం. కానీ హాస్టళ్లలో, ఒక్క హాస్టల్లో కూడా సంస్కరణలు తీసుకురావాలి. ఎస్సీలు ఎస్టీలు బీసీ పిల్లలు చదివే హాస్టళ్లలో వర్కర్లు నియమించాలి, మంచి భోజనం పెట్టాలి, మంచి బిల్డింగ్లు కట్టివ్వాలి, సొంత బిల్డింగ్లు ఇవ్వాలి అనే ఆలోచన ఎందుకు రావడం లేదని నేను ప్రశ్నిస్తున్నా. అందుకే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, హాస్టళ్ల మీద మీరు ప్రచారం చేయాలి, సంస్కరణలు తీసుకురావాలి. లేకపోతే ఎవరు బయట తిరిగారు, బట్టలు గుంజి బడిబెత్తలు చేపిస్తారు పిల్లలందరూ. ఆ విధంగా కోపంగా ఉన్నారు. అందుకే తెలంగాణ మూమెంట్ ఎట్లా అయిందో హాస్టల్ మూమెంట్ కూడా అట్లా చేస్తారు. మీ బట్టలు గుంజేయక ముందే, ఎమ్మెల్యేలకు మంత్రులకు బట్టలు గుంజేయక ముందే హాస్టళ్లను మంచిగా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు హాస్టల్ పిల్లలు నిత్యార్థులు పెంచారు, అందుకు ఆయన అభినందిస్తున్నాము. ప్రతిదీ చూడాలంటే ముఖ్యమంత్రి చూడలేరు. అందుకే కమిషనరు, సెక్రటరీ, మంత్రి, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? గాడులా కాస్తున్నారు. అందుకే
మీరు ప్రతి ఒక్కరు హాస్టల్ వీడి చేయాలి. వచ్చి విజిట్ చేసుడు కాదు, ప్రతి హాస్టల్కి 5 మంది వర్కర్లను, 3 పర్మనెంట్ వర్కర్లను, ఒక స్వీపర్ను, ఒక నైట్ వాచ్మెన్ పెట్టాలి. నెల జీతం ఇవ్వాలి. జీతాలు కూడా పెంచాలి. 15,000 కాదు 25,000 ఇవ్వాలి. 4 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్నలను పర్మనెంట్ చేయాలి. ఈ విధంగా హాస్టల్లో సంస్కరణలు తీసుకొచ్చి విద్యార్థులకు మంచి భోజనం అందించాలి. చాలా హాస్టళ్లలో వర్కర్లు పారిపోతున్నారు. పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకా పని చేయమంటే 14 గంటలు ఎవరు చేస్తారు? మీరు ఇచ్చే 400 జీతం రోజుకు ఎవరు పని చేస్తాడు? మీరు చేస్తారా? మీకు నెల జీతం రాకపోతేనే 20 మంది సస్తున్నారు. లంచాలు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించాలి. బీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సంస్కరణలు తీసుకురావాలి. ప్రభుత్వం వెంటనే హాస్టల్ విద్యార్థులకు మంచి భోజనం, మంచి చదువు, మంచి వసతి సౌకర్యం కల్పించి హాస్టళ్లను ప్రచారం చేయాలి. ఆఫీసర్లు ఉన్నతాధికారులు లంచాలు తిని ఆ వార్డెన్ ఇష్టం వచ్చినట్టు అట్లా